హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. సో, మీ అందరికీ తెలుసు కదా! నేను సంక్రాంతికి మా ఊరు వెళ్ళామని చెప్పి మా చెల్లి వాళ్ళ ఊరు. సో, దారిలో హైదరాబాద్ నుంచి మనం వెళ్తున్నప్పుడు 7 మిడ్‌వే ప్లాజా ఉంటుంది. ఆ రోడ్ ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుసు. స్టార్టింగే సంక్రాంతి థీమ్ తోటి మాకు ఒక పాజిటివ్ వైబ్ లాగా స్టార్ట్ అయిపోయింది మీరు చూస్తున్నట్టయితే గనక. సో, అక్కడ మేము లంచ్ కోసం ఆగాము. లంచ్ చేసి ఊరికే నేను మొత్తం క్యాప్చర్ చేయలేకపోయాను. చిన్నగా క్యాప్చర్ చేశాను. అండ్ నేను ఈ సంక్రాంతి టైంలో రియలైజ్ అయిందేంటంటే, ఎప్పుడు నేను యూట్యూబ్ పెట్టలేదు కాబట్టి పట్టించుకోను. బట్ వీడియో తీద్దాము అన్నా కూడా మన చుట్టూ మన వాళ్ళున్నప్పుడు, సెలబ్రేషన్స్‌లో ఉన్నప్పుడు ఫోన్ తీయాలన్న ఆలోచన కూడా రాదండి. అందుకే నేను వీడియోస్ అసలు మాక్సిమం కవర్ చేయలేకపోయాను. బట్ నాకు పాజిబిలిటీ ఉన్నంత వరకు క్యాప్చర్ చేశాను. సో, ఇప్పుడు మా చెల్లి వాళ్ళ ఊరొచ్చేసాము. ఇక్కడ ఇంటి ఎదురుగానే గట్టనమాట. సో, మీ అందరికీ కూడా కోనసీమ అంటే కొబ్బరి చెట్లు గదా! అది చూపిద్దాము అని చెప్పి వీడియో రికార్డ్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఇంక నెక్స్ట్ డే భోగి అనగా మేమందరం కూడా ముగ్గుల ప్రోగ్రాంలోకి దూరిపోయాము. సో, అందరము ముగ్గులవి స్టార్ట్ చేశాము. మా చెల్లి వాళ్ళు, కజిన్స్ అందరం కలిపి లైన్‌గా. ఒక పక్కనేమో మేము ముగ్గులు వేస్తున్నాము. ఇంకో పక్కనేమో అబ్బాయిలందరూనేమో భోగి మంటల కోసం అన్నీ రెడీ చేస్తున్నారనమాట. యాక్చువల్లీ ఇవి నేను ముగ్గులు వేస్తున్నప్పుడు తీశాను. మొత్తం ముగ్గులు అయిపోయాక కూడా తీద్దాం అనుకున్నాను. బట్ అస్సలు కుదరలేదు. మాకసలు అంటే ఖాళీ లేదు. క్యాప్చర్ చేయాలన్న థాట్ లేదు. ఒకటో రెండో ముగ్గులు మూడో రోజు నాకు సడెన్‌గా గుర్తొచ్చి తీయగలిగాను అంతేనండి. బట్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. చాలా విషయాలు గుర్తు తెచ్చుకుని, చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఇవన్నీ కూడాను. అండ్ ఇంకొకటేంటంటే, ఈ సంక్రాంతి టైంలో మేము అంతర్వేది టెంపుల్‌కి, అప్పనపల్లి టెంపుల్ ఇవన్నీ వెళ్ళాము. ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ నేను డెఫినెట్‌గా రిలీజ్ చేస్తాను. సో, వన్ బై వన్ అన్ని వీడియోస్ వస్తాయండి. సో, డెఫినెట్‌గా చూడండి. అండ్ మీరందరూ కూడా మాలాగే ఫ్యామిలీస్‌తో మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారనే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మేము రిటర్న్ వచ్చేటప్పుడు విజయవాడలో మా బాబుతో కంటిన్యూస్ జర్నీ చేయలేము. సో, ఎప్పుడు బ్రేక్ జర్నీస్ పెట్టుకుంటాము. విజయవాడలో మేము ఇంకొక హోటల్‌లో కూడా స్టే చేశాము. అది కూడా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. నేను అవి కూడా వీడియోస్ వస్తాయి. సో, ఇందాక చెప్పాను కదా నేను ముగ్గులతో పాటు ఒక పక్కన మేమది చేస్తుంటే, ఇంకో పక్కనేమో అబ్బాయిలందరూ భోగి మంటలకి రెడీ చేస్తున్నారు అని. అండ్ భోగి మంటలప్పుడు భోగి పిడకలు కూడా వేస్తారండి కంపల్సరీ. పిడకల దండలు ఎవరికైనా నాకు తెలిసి చాలామందికి సంక్రాంతి చేసుకునే వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో, అనుకున్నట్టుగా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. అసలు గుర్తు కూడా రాలేదు. భోగి పిడకలు ఇవన్నీ వేసే టైముల్లో చేయలేకపోయాను. బట్ ఇది అయిపోయిన తర్వాత ఆ రోజు అక్కడ దగ్గరలో శివకోడు అని చెప్పి ఒక ఊరుంది. అక్కడ అమ్మవారి గుడికి వెళ్ళాము. చాలా రష్ ఉంది. సో, నాకు అమ్మవారిని అక్కడ గుడి లోపల తీయడానికి అవ్వలేదు. బట్ బయట మాత్రానికి ఇలా పెట్టారు. మేము యాక్చువల్లీ మార్నింగ్ వెళ్ళాము. నైట్ చాలా బావుంటుందంట లైటింగ్స్ అవన్నీ. అదే ఊర్లో ఈ పండగ కోసం అని చెప్పి సంక్రాంతి థీమ్‌తో ఒక ఫోటో షూట్ సెటప్ లాగా అలా పెట్టారనమాట. సో, మాకు కాసేపు అక్కడ స్పెండ్ చేద్దామని వెళ్ళాము. మా అందరికీ నచ్చి సో, అందరం మేము ఫోటోసు, వీడియోస్ ఇవన్నీ కూడా క్యాప్చర్ చేసుకున్నామనమాట. మీరు చూస్తున్నారు కదా! హరిదాసులు ఇంకా ఏంటంటే రోకలి, తిరుగలి ఇలా చాలా అంటే లైక్ సంక్రాంతి ప్రాపర్ సెటప్ థీమ్ ఎలా ఉంటుందో అలా పెట్టారు. మంచి మంచి ఇలాంటి సీనరీస్ ఇవన్నీ కూడా బ్యాక్ డ్రాప్స్ వచ్చేలాగా ఫొటోస్ క్యాప్చర్ చేసేలాగా పెట్టారు. నాకైతే ఈ రోకలి నచ్చింది. ఫోటో కోసమని కాదు కానీ నిజంగానే నేను చాలాసేపు ఆ రోకలు దంచుతూ ఉన్నాననమాట. ఆ తర్వాత ఇందాక చెప్పాను కదా నేను తిరగలి ఇవన్నీ కూడా పెట్టారు అని చెప్పి. సో, ఇక్కడ కొంచెం సేపు అలా స్పెండ్ చేసి ఆ తర్వాత మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయామనమాట. వెళ్ళే దారిలో కృష్ణయ్య గుడి ఉంది. సో, మీకు తెలుసు కదా! కృష్ణయ్య కనబడితే మనం ఆగమని. కానీ ఎందుకో తెలీదు కృష్ణయ్య ఫేస్ మీరు అబ్జర్వ్ చేయండి. చాలా అంటే చాలా నవ్వుతూ బాగా అనిపించింది. సో, అక్కడికి దర్శనం చేసుకొని చెప్పాను గదా! ఆ డే క్యాప్చర్ చేయలేకపోయానని. ఆ నెక్స్ట్ డే క్యాప్చర్ చేశాను. ఆ తర్వాత అంతర్వేది బీచ్‌లో కాసేపు లైట్ హౌస్ ఇవన్నీ ఎంజాయ్ చేసుకున్నామనమాట. ఇది సంక్రాంతి రోజండి. భోగి రోజు కాదు. సో, ఆ నెక్స్ట్ డే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడి నుంచి ఇక్కడికొచ్చాం బీచ్ దగ్గరికి. ఇంకొకటేంటంటే చాలామందికి తెలిసే ఉంటుందేమో, ఈ ప్లేస్‌లో అన్నా చెల్లి గట్టు అంటారట. ఎందుకంటే సముద్రము, నది 2 వచ్చి కలుస్తాయండి. యాక్చువల్లీ నేనది క్యాప్చర్ చేద్దాం
వెళ్దామనుకున్నాను. బట్ ఇంట్లో అందరూ తిట్టారు నన్ను. అది చాలా డేంజర్ ప్లేస్, దగ్గరికి వెళ్ళొద్దు అని. అందుకే నేను క్యాప్చర్ చేయలేకపోయాను. సో, అది అయిపోయిన తర్వాత ఆ రోజు చాలామందికి ఊరుల్లో గ్రామ దేవతలుంటారు. అక్కడ సంక్రాంతి టైంలో, ఉగాది టైంలో తీర్థం జరుగుతా ఉంటది. సో, మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఊర్లో సంక్రాంతి రోజు తీర్థం అనమాట. సో, ఇవి చూడగానే నాకు చిన్నప్పుడు గురుగులు ఇవన్నీ గుర్తొచ్చేసాయి. చాలా హ్యాపీగా అనిపించింది. మీలో ఎవరికి ఈ చిన్న చిన్న గురుగులు ఇవన్నీ గుర్తున్నాయి ఆడినట్టుగా? నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇక్కడికి వెళ్ళి ఈ తీర్థం దగ్గర ఇవన్నీ క్యాప్చర్ చేసుకొని, అక్కడ అమ్మవారి దర్శనం కూడా చేసుకొని, అలా మా సంక్రాంతి సంబరాల్ని ముగించామన్నమాట. మీ అందరికీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. చాలామంది చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇంకెవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే కనుక డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకొకసారి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.